హాయ్ అండి. నా పేరు జోగి ఎర్రయ్య. ఒక్క మన వినాయక చవితి వచ్చేటప్పటికే డీజేకి పర్మిషన్ ఇమ్ము, తర్వాత పెద్ద పెద్ద మండపాలు పెడితే ఒప్పుకోము. అదే మనము ఒక వేరే దేశంలో ఉన్నామా కాకపోతే మన ఇండియాలో ఉన్నామా అనేది నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుందండి. ఎందుకంటే మన సాంప్రదాయాలు మనము సెలబ్రేట్ చేసుకోవడానికి పర్మిషన్లు ఏంటంటే ఎవడైనా నవ్వుతాడు. వినాయక చవితికి డీజేలు పెట్టడము, మన సెలబ్రేషన్ మన వినాయకుడిని మనము సెలబ్రేషన్ చేసుకోవడానికి పర్మిషన్లు ఏంటంటే నాకు అర్థం అవ్వట్లేదు. అదే క్రిస్టియన్స్ పండుగలకి మాత్రము జనవరి 27కి వాళ్ళు మ్యూజిక్లు పెట్టేసి సెలబ్రేషన్ చేసుకొని తర్వాత పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసుకోవచ్చు. మన వినాయక చవితికి మాత్రము పర్మిషన్ ఉండవు. ఏంటండి ఘోరం? ఎక్కడున్నాం మనము? ఇండియాలో ఉన్నామా కాకపోతే అవుట్ ఆఫ్లో ఉన్నామా? చెప్పండి నిజంగా. ఏంటండి ఘోరం? మరీ ఘోరంగా మన తెలుగు సోదరులు అందరూ కూడాను తిరుగుబాటు చేయాలి. రేపు పొద్దున కూడాను ఈ వినాయక చవితులు కూడా మనకు చేయొద్దు అంటారు, వాళ్ళు మండపాలు పెట్టవద్దు అంటారు. ఏంటండి ఘోరం? మరి వినాయక చవితి ఎంతమంది రుసుము చెల్లించు అంటారు, డీజిల్ పెట్టొద్దు అంటారు. డీజిల్ పెట్టి మనం ఎవరినైనా ఏమైనా ఇబ్బంది చేస్తే అడగాలి. వాళ్ళు మాత్రము డిసెంబర్ 25 వస్తే మాత్రము పెద్దవి చేయవచ్చు. తర్వాత వీళ్ళు మాత్రం అల్లా అక్బర్ అనేసి రోజుకు 4 సార్లు 5 సార్లు, 1 గంటలకు ఒకసారి, 5 గంటలకు ఒకసారి, 6 గంటలకు ఒకసారి, వాళ్ళు రోజుకు 3 సార్లు మాత్రం సౌడు పూలు చేయవచ్చు. మనం మాత్రం చేయకూడదు. ఏంటండి ఈ రూలు? ఇది ఒక స్వతంత్ర దేశం. ఈరోజు నేను ఇలా అంటున్నాను అనేసి బ్యాడ్గా ఎవరు కామెంట్ చేయొద్దు. ఏంటండి ఇది? మరీ ఘోరం. మనం ఇండియాలో ఉన్నాం. అసలు ఇది ఒక హిందూ దేశమేనా? దీనికి సమాధానం చెప్పండి, కామెంట్ చేయండి. లేకపోతే నాకు కాల్ చేయండి. 9701099063 ఆ నెంబరు.